ఇప్పుడే వస్తున్నానండి మనశంకర వరప్రసాద్ సినిమా చూసి బయటికి. నేనైతే ఒకటే మాట చెప్తా, టోటల్లీ బాసిఫైడ్ మెగాస్టార్ మేనియాలో మునిగిపోయాను. నేను మెగాస్టార్ మేనియాలో మునిగిపోయాను. ఎందుకు అంటే వింటేజ్ మెగాస్టార్ కనిపించారు సార్, పాత చిరంజీవి కనిపించారు సార్, ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఘరానా మొగుడు, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఎమోషనల్ సెంటిమెంట్లు, మెయిన్గా పిల్లలతో ఉంటుంది సెంటిమెంట్, భలే పండింది. డాడీ సినిమాలో ఎలా అయితే ఎమోషన్స్ పండించారో అలాంటి మంచి మంచి ఎమోషనల్ సీన్స్ పండించారు. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఆనిముత్యం. ఆ ఫ్రేమ్లు ఏంటండి బాబు, డిఓపి గారు అసలు కెమెరామ్యాన్, ఆయన వర్క్ మామూలుగా లేదు. ఆయన నడిస్తే ఒక ఫ్రేమ్, ఆయన కూర్చుంటే ఒక ఫ్రేమ్, ఆయన ఒక జాకెట్ వేస్తే ఒక ఫ్రేమ్, సూటు బూట్ వేసుకొని నడుచుకుంటూ వస్తే ఒక ఫ్రేమ్. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్ పల్స్ తెలుసండి, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు, ఏం కావాలో తెలుసు. మీరు ఎంతమంది అయినా ట్రోల్ చేయండి, ఎంతమంది అయినా క్రింజ్ అనండి, ఎంతమంది అయినా రొట్ట కామెడీ అనండి, లేకపోతే ఇంకా ఏదో ఒక ట్రోల్ చేస్తారు కదా అనిల్ రావిపూడి సినిమాలు అంటే. కానీ ఆయనకు ఆ పల్స్ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం కావాలి, ఫ్యాన్స్కి ఏం కావాలి అని. సో మెగాస్టార్ లో ఉన్న ప్రతి కోణాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఫ్యాన్స్ మీద వదిలేశారు. మీసాల పిల్ల మాత్రం బుర్ర పిచ్చైపోయింది బాబా. నిజంగా సంక్రాంతి రావాల్సిన సినిమా 2 రోజుల ముందే తీసుకొచ్చారు భయ్యా. సంక్రాంతికి బ్లాక్ బస్టర్, మరొక బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి. అనిల్ రావులపురి రాసుకోండి, ఎవ్రీ ఇయర్ గురి చూసి బాణం కొట్టినట్టు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మాత్రం కొడుతుంది ఆయన. బ్లాక్ బస్టర్. ఈవీవి సత్యనారాయణ తర్వాత మళ్ళీ రేంజ్ కొట్టింది అనిల్ రావులపురి కామెడీ. పిచ్చెక్కించాడు భయ్యా సినిమా మాత్రం. బుర్ర పాడు. చిరంజీవి గారి రే ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటది. లాస్ట్ టైం కూడా ఒక డైలాగ్ కొట్టా, మెట్టి మీద మెట్టి వెళ్తూనే ఉంటది. ఆ మెట్టి ఎప్పుడు పడిపోద్ది, 100 సంవత్సరాల తర్వాత పడతా మెట్టు, అంతవరకు చిరంజీవి ఏజ్ 100 years అయ్యే వరకు పడదు. సినిమా చాలా బాగుందండి, సంక్రాంతి విన్నర్ గా నిలబడుతుంది. రేటింగ్ కూడా 5 out of 5కి 4.5 4.5 to 5 మధ్యలో ఇవ్వచ్చు. సినిమాలో బాస్ ఇస్ బ్యాక్ అని ఇంతకుముందు ఆయన 100 movies తీసి గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు 151 ఖైదీ నెంబర్ 150తోనే రీఎంట్రీ ఇచ్చేసి అప్పుడే బాస్ ఇస్ బ్యాక్ అయిపోయింది. మళ్ళీ అప్పటి సినిమాలు కొద్దిగా యావరేజ్ ఇది ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి. ఈ సినిమా మళ్ళీ ఆయన మంచి బ్లాక్ బాస్టర్ చిరంజీవి గారికి. అదేవిధంగా వెంకటేష్ గారికి కూడా మంచి ఆయన కూడా క్యారెక్టర్ బాగుంది. ఆయన కూడా సినిమాలో యాక్టింగ్ కానీ, ఆయన ఎంట్రీ కానీ, ఆయన స్టైల్స్ కానీ, చిరంజీవి గారి స్టైల్స్ కానీ అన్నీ బాగున్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. చాలా బాగుంటుంది. అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ మనం ఆల్రెడీ చూసాము. డైలాగ్స్, కామెడీ అంతా చాలా బాగుంటది. క్రింజ్ అంటే క్రింజ్ అనేది అగైన్ పర్సెప్షన్ ఎవరిది. ఇప్పుడు నేను ఆ మూవీ కొంతమంది క్రింజ్ అనిపించవచ్చు, కొంతమందికి అనిపించకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్. మాకైతే బాగా అనిపించింది, సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఫస్ట్ ఇయర్ లో ఈ సినిమా అయితే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది, హ్యాపీగా ఉంది. హోప్ వచ్చింది TFI లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఇంకా అని బాగా అనిపించింది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు, అదేంటి ఇలా ఉంది అని ఎక్కడ అనిపించలేదు. అలా స్టిక్ ఆన్ అయితే ఉన్నాం, హ్యాంగ్ ఆన్ అయితే ఉన్నాం మూవీలో. సో మాకైతే నచ్చింది. కంపేర్ చేయలేము, ఎందుకంటే అది వేరే జోన్రా, ఇది వేరే జోన్రా. సో ఇది ఫ్యామిలీ జోన్రా కాబట్టి ఇదైతే బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుందన్న. అసలు ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే మనశంకర వరప్రసాద్. టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగాస్టార్. అసలు ఏమి యాక్టింగ్, ఏమి కామెడీ, ఏమి స్టోరీ. అనిల్ రావుపూడి గారు అసలు మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ అన్ని సినిమాలు బేస్ చేసుకొని మా సంక్రాంతికి ఒక మంచి మూవీ ఇచ్చారు. మంచి కామెడీ మూవీ, మంచి ఫ్యామిలీ మూవీ ఇచ్చారు. అల్టిమేట్ అదంతే. 16 అండి, ఎవర్ గ్రీన్, అది ఎప్పుడు అంతే. బాస్ ఈస్ బాస్ అంతే. బాస్ ఈస్ బ్యాక్. ఘరానా మొగుడు 2. ఫుల్ సక్సెస్. మెగా ఫ్యాన్స్ అందరికి కూడా మంచి పండుగ అన్న. కడుపు నిండిపోయిందన్న. నేను కూడా మెగా ఫ్యాన్ కదా, సో ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అన్న. కనబడదు అన్న. ఇన్ని రోజు 18 సంవత్సరాల కష్టం అన్న నాది. ట్రూ అండి. చిరంజీవి గారు ఫస్ట్ చెప్పేశారు, అంటే ఈ స్టెప్ కంపోజ్ చేసినప్పుడే బాస్ చేస్తే హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు. తర్వాత నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక వీడియో పెట్టా చూడండి, ఈ రోజు బాస్ సింగిల్ టేక్ వీడియో ఇది. ఈ వీడియో సింగిల్ టేక్ లో చేశారు. సో బాస్ స్టెప్ చేసినప్పుడు నా ఎక్స్ప్రెషన్ నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. జ్వాల అని పెట్టాడు, చంటబ్బాయిలో సుహాసిని పేరు జ్వాల. సో అతని మైండ్ లో ఇప్పుడు మనకి రాజమౌళి లాంటి సినిమాలు అంటే కాంటినెంటల్ ఫుడ్ అయితే, ఇతను అరిటాకులో భోజనం వేసి మన తెలుగు భోజనం పెడతాడు. పక్కా తెలుగు డైరెక్టర్. రాఘవేంద్రరావు, జంజాల ఇద్దరిని వేసి మిక్సీలో వేసి కొడితే జంజాల క్లీన్ కామెడీ,
రాఘవేందర్ రావు గారి కమర్షియల్ మేటర్ రెండు కలిపితే అనిల్ రావుపూడి. ఇతనికి తిరుగులేదు. మళ్ళీ త్రివిక్రమ్, బాపు ఇలాంటి మన తెలుగు డైరెక్టర్ల తర్వాత పక్కా తెలుగు డైరెక్టర్ మనకి అనిల్ రావుపూడి. ఇంకా ఐ థింక్ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అయింది. ఈ సినిమా 300 నుంచి 400 కోట్లు కొట్టడానికి అవకాశం ఉంది. నేను ఎప్పుడు నెంబర్లు ఎవరికి చెప్పలేదు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఆ చిరంజీవిని ఆయన ర్యాగింగ్ చేయడం ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద సినిమా హిట్ అయిపోతుంది. చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇంకోటి అంటే భీమ్స్ ఇప్పుడు మన దేవి శ్రీ ప్రసాద్ తమను తర్వాత ఆ అనిరుద్ధ్కి వాళ్ళు గొప్ప డైరెక్టర్లే కానీ మన తెలుగు వాడు భీమ్స్ని పెట్టుకొని వీళ్ళిద్దరు దొరకకపోతే అద్భుతంగా ఇచ్చాడు. మ్యూజిక్ వెర్సిటాలిటీ చూపించాడు. రీ రికార్డింగ్ బాగుంది. ప్రతి దానికి ఎలివేషన్స్ బాగా చేశాడు. వీళ్ళందరూ ఇలాగ ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా చేశారు. ఎందుకంటే వరల్డ్ కప్ విన్నింగ్ టీంని తీసుకొచ్చి మీరు మ్యాచ్ ఆడిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఆ సంక్రాంతికి వస్తున్న సినిమా టీంను మొత్తం తీసుకొచ్చి ఇందులో సేమ్ టు సేమ్ టీం పెట్టాడు. మొత్తం టీం సింక్ లో ఉంది. ఇక బ్లాక్ బస్టర్ కొట్టి పారేశారు సినిమా. బాస్ ఈస్ బ్యాక్ అని ఇచ్చారు. అనిల్ రావుపూడి న్యాయం చేశాడు ఇద్దరికి. వెంకీ మామ కూడా ఎక్సలెంట్ యాక్షన్, కామెడీ టైమింగ్ ఇద్దరిది సూపర్ ఉంది. అందరు ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఫుల్ బంపర్ బొనాంజా. బాగుంది. హుక్ స్టెప్ ఎరగదీశాడు బాస్. అనిల్ రావుపూడి దొరికేస్తారు ఎంత అనుకున్నా సరే దొరకడు. అసలు ట్రై కూడా చేయొద్దు. అసలు ఇమాజిన్ చేసుకోవద్దు అసలు మీరు. సో మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే బాస్ టైమింగ్. ఏదైతే మేము లాస్ట్ 20 years దగ్గర నుంచి మిస్ అయ్యామో ఆ బాస్ అయితే అలా మా కళ్ళ కల్పన చూపించాడు. చిన్నప్పుడు టీవీలో ఏదైతే చూసామో సో మొత్తం ఒక వింటేజ్ చిరుని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది కదా వింటేజ్, ఇది కదా కామెడీ, ఇది కదా బాస్ అంటే ఇది కదా మేము మెగాస్టార్ అని పిలిచేది అనిపించింది. సో బ్లాక్ బాస్టర్స్ ఆఫ్ అన్న. అండ్ మేము మొత్తం క్రెడిట్ మొత్తం అనిల్ రావుపూడి అని చెప్పుకోవచ్చు. తన డైలాగ్స్ అయినా లేదంటే తన కామెడీ అయినా సరే లేదంటే అక్కడక్కడ వచ్చే ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ గా వాడుకున్నాడు. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఆల్రెడీ మన విశ్వాసం లేదంటే తులసి ఒక డాడీ మూవీలో ఆల్రెడీ చూసేసిన స్టోరీలో అనిపించినా సరే దానికి వచ్చే ట్రీట్మెంట్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఎంటర్టైన్మెంట్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే వెంకీ గారు వచ్చి ఆయన 20 minutes ఏదైతే ఉందో ర్యాంప్ పాటించారు స్క్రీన్ అయితే. సో ఎవరు సీట్లోకి వచ్చారు. సో మెయిన్ గా ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే సంక్రాంతికి ఒక ఫ్యామిలీ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదైతే 100% పెట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని లేడీస్ సీన్స్ అయినా లేదంటే ఫ్రెండ్ జనరేషన్ బయట జరుగుతున్న ఒక డైవర్స్ గురించి జరిగే ఒక ఇష్యూ గురించి అయినా సరే చాలా బాగా చెప్పాడు. అందరికి చెప్పుకోకుండా చూపించాడు. అంటే మెగాస్టార్ గారు కొన్ని చెప్తారు కదా లేడీస్ ఇలా ఉండాలి అనే దాని మీద అసలు వేరే వాళ్ళు చెప్పుంటే మేబీ క్రింజ్ అనిపించేదేమో కానీ ఆయన చెప్తుంటే మాత్రం ఆడవాళ్ళు వేసి క్లాప్స్ కొడుతున్నారు. మామూలుగా కాదు అసలు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే అందరికి కనెక్ట్ అయింది. ఆ డైలాగ్స్ కూడా ఏదో ఒక వర్గానికి కించపరిచినట్లు కాకుండా అందరికి కనెక్ట్ అయ్యేలా చెప్పుకున్నాడు. చాలా బాగా అనిపించింది. ఒక 3 hours 40 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది. సో ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే ఒక చందమామ కథల్లో ఆయన సినిమాలు చూసే వాళ్ళమో మళ్ళీ ఆ చందమామ కథ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది కదా మేము చూడాల్సిన బాస్, ఇది కదా వింటేజ్ బాస్ అనిపించింది. ఎక్కడ కూడా ప్రతిదీ ఒక గరాన మొగుడు రిఫరెన్స్ అయినా లేదంటే ఒక గ్యాంగ్ లీడర్ రిఫరెన్స్ అయినా సరే లేదంటే శంకర్ ఎంబీబీఎస్ రిఫరెన్స్ అయినా సరే చాలా వరకు వాడుకున్నాడు. ఎక్కడ మరి ఏదో ఓల్డ్ సినిమాలు వాడేస్తున్న ఫీలింగ్ కాకుండా కొత్తగా చూపించాడు. ఆల్రెడీ చేసిన అయినా సరే చాలా కొత్తగా అనిపించాయి, ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. అస్సలు సంబంధం లేదు. నా ట్రైలర్ చూసి ఏంద్రబాబు డైలీ సీరియల్ ఉందనుకున్నాం కానీ సినిమాలో మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్ క్రెడిట్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఒక 1 minute కాదు కదా, ఒక 30 seconds లో మేము ఫోన్ చూద్దాం బోర్ కొడుతున్నాను ఎక్కడ అనిపించలేదు. 2 hours 40 minutes మూవీ మొత్తం ఏదో 40 minutes అయిపోయినట్టు అయిపోయింది. ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది. అన్ని కామెడీ అనే కాకుండా ఎమోషనల్ సీన్స్ అయినా లేదంటే వాళ్ళ డైలాగ్స్ అయినా లేదంటే ఆయన లుక్స్ అయినా సరే స్వాగ్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బాస్ని ఎవరు లాస్ట్ 20 years ఎంత లెవెల్లో వాడలేదు. బట్ ఇందుకు కదా మేము ఎక్స్ట్రా పిలిచేది అనిపించింది. ఓవరాల్ బ్లాక్ బాస్టర్. బట్ దీంట్లో స్టోరీ ఉంది, కామెడీ ఉంది, అంత బాగుంది. అండ్ మెయిన్ గా నచ్చింది ఏమంటే కామెడీ అయినా కానీ దెర్ ఇస్ నో వల్గర్ కామెడీ. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు మాట్లాడేది నేను ఎక్సైట్ అవుతున్నాను కదా. ప్రతి ఒక్క మూవీలో అన్నే మెసేజ్ ఇస్తాడు. ఇందులో కూడా అంటాడు సూసైడ్ చేసుకోవడమే ఒక ఆప్షన్ కాదు, గేమ్ చేంజ్ చేయాలంటాడు. అంటే యూత్ కి మెసేజ్ ఇచ్చాడు. ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా ఉండాలి, అర్థం చేసుకోవాలంటారు. అందులో కూడా మెసేజ్ ఇచ్చారు. ఇంకొకటి వెంకీ గారు సెకండ్ హాఫ్ లో వస్తారు కేమియో, అదూర్స్ అసలు యాక్చువల్ గా వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ కూడా వాళ్ళ ఫైట్ డాన్స్ సూపర్. ఏంది బస్సు సంగతి అదిరిపోదాం సంక్రాంతి. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్, ఈ సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ మన శంకర్ ప్రసాద్ గారు. కాబట్టి మీరందరూ ఇంటిల్ల పాది ఈ మూవీ చూసి మీరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పేసి హ్యాపీ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్, టు ఆల్ ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారిది ఇంకా చిరంజీవి గారిది ఇద్దరు మీమ్స్ యూస్ చేసుకున్నారు. ఇట్ ఈస్ అ ఫుల్ బ్యాంగర్. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ప్రతి నిమిషం ఏదో
ఏంటి జోక్ అన్నట్టు ఉండదు. ఇట్ ఇస్ ఫుల్ ఎంటర్టైనింగ్. యూ అండర్స్టాండ్ జోక్స్. ఇట్ ఇస్ రియల్లీ నైస్. ఫుల్ ఫ్యామిలీతో స్క్రీన్ టైం చాలా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది బట్ యూ గెట్ టు సీ ద డైనామిక్స్ బిట్వీన్ చిరంజీవి అండ్ వెంకటేష్ గారు యాజ్ ఇన్ దేర్ రోల్స్. సో మీకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఆయనలో ఉన్న గ్లామర్ ఎంత బాగా చూపించారంటే ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఏజ్డ్ పర్సన్, హీ లుకింగ్ లైక్ ఏ యంగ్ స్టార్. అంత బాగున్నారు. ఆయన బాడీ మూమెంట్స్, ఆయన స్టెప్స్ అన్ని ప్రతి మూమెంట్ ఎగ్జాక్ట్లీ వింటేజ్ హీరోలో ఎలా ఉన్నారో ఆయన బాడీ ఎంత బాగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆయన స్టెప్స్ కానీ ఆయనలో ఉన్న గ్లామర్ కానీ బాగా యూస్ చేసుకున్నారు, బాగా కనిపించారు. ముందు ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అండ్ దిస్ మూవీ ఇస్ వెరీ బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఉంది, ఏం తగ్గలేదు. ఇప్పుడు ఆయన నాకన్నా 1 year అండి. నాకు స్కూల్లో కూడా జూనియర్ ఒంగోలు కాచి అప్పుడు మా పరిచయం లేదు కానీ. సో ఈ 71, ఐఎమ్ 72. ఏమి గేమ్స్ తగ్గలేదు. మనం ఇప్పుడు పాత సినిమాల్లో చూస్తాం కదా, గ్యాంగ్ లీడర్ అంటే సినిమాలో ఎట్లా ఉందో అదే ఒకటి. ప్రత్యేకంగా హుక్ స్టెప్ అది చాలా వెరైటీగా ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో టైమింగ్స్ కూడా చాలా బాగా ఉన్నారు. ఇద్దరు సూపర్ హీరోస్ కదా. హాయ్ గైస్, మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడం అయితే జరిగింది. సినిమా ఏంటంటే ఆ స్టోరీ లాజిక్ లో పక్కన పెట్టండి. ముందు సినిమాకి వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయింది, స్టోరీ లాజిక్ అని పక్కన పెట్టేసి హాయిగా నవ్వుకోవడానికి మాత్రమే సినిమాకి రండి. ఎందుకంటే అనిల్ రాపుడి సినిమా అంటేనే స్టోరీ అంతంతగా మాత్రంగానే ఉంటుంది. ఇందులో మరీ వీక్ గా ఉంది, బట్ కామెడీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చిరంజీవి గారి టైమింగ్, చిరంజీవి గారి గ్రేస్ తో పాటు ఆయన రాసుకున్న కామెడీ సీన్స్, ఆయన రైటింగ్ వాల్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఆ విధంగా మనకి శంకర్ వరప్రసాద్ కామెడీ లెవెల్ ఎక్కడ తగ్గదు. బట్ ఏంటంటే అది సెకండ్ హాఫ్ బిల్డప్ అవుతుంది. ఒక ఎమోషన్, పిల్లల మధ్యన ఎమోషన్ కావచ్చు, చిరంజీవి గారు ఆ కథ కంటెంట్ కావచ్చు, స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్పింగ్ కావచ్చు. ఫస్ట్ హాఫ్ సోకున్నా సెకండ్ హాఫ్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు అయితే మాత్రం నిజంగా వేరే లెవెల్ ఎనర్జెటిక్ ఉంటుంది. వెంకటేష్ గారు వస్తారు, ఇంకా 20 నిమిషాలు మామూలుగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే ఆయన వచ్చిన ఎనర్జెటిక్ స్టైల్ తోనే మొత్తం 20 నిమిషాలు కూడా ఉంటుంది. అదే చాలా రోజులు మిస్ అయ్యారు చిరంజీవి గారు కామెడీని. సో చాలా ఇయర్స్ తర్వాత హీస్ బ్యాక్ అని చెప్పొచ్చు మనం బాసెస్ బ్యాక్. అంతే విన్నర్, సంక్రాంతి విన్నర్ అని చెప్పొచ్చు. ఇద్దరు హీరోస్ ఎలివేషన్స్, మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది మూవీకి. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మూవీ అసలు. ఇంకా యా అలానే ఉంది. యా అంటే అన్ని ఇయర్స్ తర్వాత కూడా సేమ్ చిరంజీవి గారు ఇస్ బ్యాక్ అని చెప్పి, వింటే చిరంజీవి బ్యాక్ అని చెప్పొచ్చు. కామెడీ టైమింగ్ అంటే ఈ మధ్య కొంచెం సీరియస్ మూవీస్ వచ్చాయి కదా చిరంజీవి గారివి. సో పాత మూవీస్ ఎలా అయితే ఆ కామెడీ ఉందో అలా అంటే పాత ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా చాలా ఎంజాయ్ చేస్తారండి. మీ సల పిల్ల చాలా బాగుందండి. నా ఇప్పుడే మూవీ చూసేసి వస్తున్నా, బిగ్ బాస్ మూవీ, ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బాస్టర్, సంక్రాంతి ది బెస్ట్ మూవీ. ఇంకా 2 మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీ రాకముందే చెప్తున్నాను. యాక్చువల్లీ రాజాసాబ్ గిట్ట హిట్ అవుతుంది అనుకున్నాము, కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. ఈ మూవీలో చెప్పాలంటే ప్రతి స్టెప్ బాగుంటుంది, డాన్స్ బాగుంటుంది, డైలాగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది. మూవీ బాస్ ఈస్ బ్యాక్ అంటారు కదా, ఈ మూవీతో చెప్పొచ్చు. ఎందుకంటే బాస్ కి 10 years నుంచి స్ట్రగ్లింగ్ అవుతున్నాడు. అనిల్ రావుపుడి సూపర్ సార్. మీరు బాస్ ని ఎలా అయితే ప్రొజెక్ట్ చేశారు చూడు, ఎక్స్ట్రాడినరీ. బాస్ ని ఆయన టాప్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో టాప్ కదా, ఆ టాప్ రేంజ్ లో చూపించారు. అండ్ టాప్ సెకండ్ వచ్చి వెంకీ మామ. ఆ వెంకీ మామ యాడ్ అయితే ఇద్దరు టాప్ హీరోస్ యాడ్ అయినాక అసలు మూవీ ఎక్స్ట్రాడినరీ. 30 minutes చేశాడు కానీ అది సెకండ్ హాఫ్ మొత్తం కవర్ చేశాడు. అండ్ ఇంకో మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే నయనతార గిట్ట చాలా బాగా లుక్స్ బాగుంది. అండ్ అనిల్ రావుపుడి ఏంటంటే మనకి కనిపించడానికి చిన్న ఉన్నాడు కానీ యూత్ తో ఎలా అయితే రొమాన్స్ అలాంటి సీన్స్ పెట్టలేడు. చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే బాస్ కి అలాంటివి నచ్చాయి కాబట్టి ఆయన ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేశారు. ఓవరాల్ సినిమా సూపర్, చెప్తున్నాను కదా, ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ మూవీ దీనికంటే బెస్ట్ మూవీ వచ్చేసి మన పక్కకున్న ఈ సార్ది వస్తుంది, పోలిశెట్టి మూవీ. అది గిట్ట కామెడీ ఉంటుంది కానీ బాస్ కి మించిన మూవీ లేదు. గ్యాంగ్ లీడర్లు ఎక్కడైతే 35 years కి నాపిండో సేమ్ ఇక్కడ 35, ఇప్పుడు 40 years దాకా ఉన్నాడు. చెప్పాలంటే 70 years ఎవరన్నా అంటారా? అదే స్టెప్. ఇంకోటి హుక్ స్టెప్ అన్నాడా, హుక్ స్టెప్ కరెక్ట్, ఓన్లీ కరెంట్ స్టెప్ చూపించడం కాదు, పాత స్టెప్స్ రిమైండ్ చేస్తూ చేశాడు. అసలు ఆ థాట్ ఎట్లా వచ్చిందో అనిల్ రావుపుడి, రియల్ సార్. మీరు అసలు చాలా ఇండస్ట్రీలో వచ్చి 10 years 12 years అవుతుంది కానీ ఏదో 30-40 years ఉన్న ఎక్స్పీరియన్స్ తో తీస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, భగవత్ కేసరి బాలకృష్ణన్ గిట్ట ఎలా వాడాలో వాడిండు, అలాంటి ఆయనతో చేసిండంటే ఎక్స్ట్రాడినరీ. అందరితో చేశాడు. ఇంకా నెక్స్ట్ సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా కింగ్ నాగార్జునతో గిట్ట ఒక్క మూవీ చేయండి సార్. ఎందుకంటే ఆయన షేడ్స్ గిట్ట వాడుకోండి, ఆయన హ్యాండ్సమ్, ఆయన స్టైల్. మీకు అసలు మన్మధుడు లాంటి ఒక సినిమా తీయండి, కామెడీతో అన్ని మంచి ఓరియంటెడ్.
చాలా బాగా హిట్ ఇస్తాడు. అండ్ ఎందుకంటే నాగార్జునకి చాలా రోజులు అయిపోయింది ఒక హిట్ వచ్చి, వీళ్ళంతా సీనియర్ యాక్టర్స్ మళ్ళీ ఒక బెస్ట్ హిట్ అంటే ఇప్పుడు బాస్ బ్యాక్ అయ్యాడు. అండ్ రాజాసాబ్ తోని ఆ సార్ ఇట ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్, ఈసారి ఇంకా టూ మచ్. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. స్టోరీలో ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఈగో వల్ల డైవర్స్ వరకు వెళ్తున్నారు. ఈగో అనేది తగ్గించుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, కానీ నువ్వెంత నేనంత అని ఉండొద్దు. పిల్లలు ఉన్నప్పుడు 100 సార్లు ఆలోచించాలి డైవర్స్ వరకు పోవాలా లేదా, వాళ్ళ కెరియర్ ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది, నీ ఫ్యూచర్ ఏమవుతుంది డైవర్స్ అయితే. సో థింక్ 1000 times డిసిషన్ కరెక్టా కాదా. చిన్న ఈగోలు చిన్న మాటలు అన్నారంటే దట్స్ కామన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. సో ఓవరాల్ మూవీ సూపర్. సంక్రాంతికి ది బెస్ట్ మూవీ.